లేదు మీరు బాబు గారిని కలవాలన్నారు. నేను బాబు గారిని కలవను. నేను బాబు గారిని కలిశానా? అదే చెప్తున్నానయ్యా. ఆయన శ్రీకాకుళంలో ఉన్నాడు ఆ రోజు. శ్రీకాకుళం ఎక్కడో మీకు తెలుసా? నేను బాబు గారిని కలిసినట్టు అలకించు. నేను కలవలేదంటే అది దైవ మాట. నీకు కలిసినట్టు చూపిస్తే నేనే చెప్పా. ఒక్క మీడియా లేదు ఆ రోజు అక్కడ. నేను దారిలో ఆగానని నేనే చెప్పా. నాతో ఎవరున్నారు ఆ రోజు? మీలో అందరు ఉన్నారు. జనార్దన్తో నడుస్తూ మాట్లాడా. లోపలికి రమ్మన్నాడు, టీ తాగి వెళ్దా. నేను రానన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారంటే శ్రీకాకుళంలో ఉన్నారు, రేపు రాత్రి వస్తారు, మీతో మీటింగ్ పెడతానన్నారు. నో, నేను ఏప్రిల్ 5, 2014 చంద్రబాబు నాయుడు గారితో మా మీటింగ్కి పార్క్ హోటల్కి 5 సంవత్సరాల క్రిందట వచ్చారు అంతే. ఆ రోజు నుంచి ఈరోజు నేను కలవలేదు ఆయనతో, ఒక్కసారి మాట్లాడలేదు ఫోన్లో కూడా. పుట్టి ఒక అబద్ధం ఆడలేదే, ఆడవలసిన పని లేదు. మీకు తెలివితేటలుంటే ఆలోచించాలి, లేదా అబద్ధాలు నమ్మాలి. నాకు అబద్ధం రాదు, అవసరం లేదు. చూడండి, మీడియా కాదండి, అందరికీ ఇప్పుడు జనార్దన్తో ఏం మాట్లాడానో ఓపెన్. అందుకే నాతో ఎవరు మాట్లాడడం మానేశారు. ఉన్న సత్యాలు చెప్పేస్తున్నానని. తప్పదు. 160% ఓట్ బ్యాంక్ మనకుంది. ఎక్కడ చూసుకోండి మీరు. పులివెందులు వెళ్ళండి, 70. ప్రజలు వెక్స్ అయిపోయారు ఇప్పుడున్న పార్టీలతో. అది ఇప్పుడు చెప్పలేమండి. లేదండి, 30 సీట్లు గెలిస్తే నేనే సీఎంని. గెలిస్తే అన్న, మీకు అర్థమైందా? తెలుగు వచ్చి కదా, గెలిస్తే. మీ దగ్గర నుంచి పోయినాయి అంటున్నారు. పార్టీ అధినేత అయి ఉండి మీరు అట్లా పోగొట్టుకోవడం వలన మీరు అసమర్థత అనుకోవచ్చా? లేదండి. మరి ఎట్లా పోతాయండి? ఓకే, క్వశ్చన్ అయిపోయిందా? కాదు, క్వశ్చన్ అయిపోయింది, కంటిన్యూ. మీరేనే ఇవ్వాలి, లేకపోతే ఎట్లాగే పోతాయి. మన ఇంట్లో వస్తువు మనకు తెలియకుండా పోతాం తప్ప. అదే చిన్న వస్తువు ఏదన్నా సరే కంప్లైంట్ పెడతారంటే మీరు కంప్లైంట్ కూడా మాకు తీసుకోలేదని చెప్పి డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు. ఓకే, అయిపోయిందా? ఇంకెవరైనా ఓ 4 క్వశ్చన్స్ యాడ్ చేసినా పర్వాలేదు. వెరీ అయితే ఫస్ట్ ఈ 2 క్వశ్చన్స్ ముందు బీ ఫార్ముల గురించి మాట్లాడదాం, తర్వాత దాడి గురించి మాట్లాడదాం. మంచి ప్రశ్న. లేదు, ప్రాక్టికల్ క్వశ్చన్, బట్ ఐ విల్ రెస్పాండ్ యూ సీరియస్లీ. అక్టోబర్ నుండి బాగా ఆలకించాలి అందరూ. అక్టోబర్ నుండి ఈరోజు ఉదయం వరకు వేణుగోపాల్ రెడ్డి గారితో నేను మాట్లాడాను. సార్, మీకు 2+2 గన్మెన్ ఇచ్చారని అడగండి. వీళ్ళు బౌన్సర్స్, వీళ్ళిద్దరూ గన్మెన్స్. నాకు 1+1 గన్మెన్ ఇచ్చారు 1 వీక్ బ్యాక్. ఎలక్షన్ కమిషన్కి మేము అడిగింది Z+ సెక్యూరిటీ, వారు కన్సిడర్ చేసింది Z+ ఆర్ Z అని చెప్పారు. అంటే ఏంటి, 8+8 ఇచ్చారని కూడా చెప్పారు. మా కోఆర్డినేటర్ మురళి, మా టీం వెళ్ళారు. ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ ద్వివేది గారు చెప్పారు 8+8 అండి, నేను ఆర్డర్ చేస్తానని. ఇక్కడ ఠాకూర్ గారు, ఎస్పీ గారు, కమిషనర్ గారు డిలే చేసి చివరికి 1+1 ఇచ్చారు. రాత్రి దాడి ఓపెన్గా జరిగింది కనుక రాత్రి 10 గంటలకి ఉండిలో కెమెరాలన్నీ రికార్డ్ చేసే కదా, మీడియా కూడా ఉన్నారు కదా, అందుకని రాత్రి మీద ఈయన మరలా పంపించారు. ఎవరిని పంపారు? మీరు నైట్ మీరు ఉన్నారు, మీరు మార్నింగ్ కదా వచ్చారు. ఎన్ని గంటలకు వచ్చారు? నైట్ 8 గంటలకు వచ్చారు. మీరు ఉండిలో లేరు, రాత్రి లేరు. ఒక్క మాట అండి, ఒక్క మాట, ఇది కంప్లీట్ చేసేద్దాం. వెయిట్ మీరు ప్రశ్న అదే చెప్తున్నానండి, అదే చెప్తున్నా.
ఇప్పుడు కొంచెం మాట్లాడతాను బాబు. వెయిట్, డోంట్ కీప్ టాకింగ్ ఆల్ ఆఫ్ యూ. హి హస్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్. స్ట్రైట్ గా చెప్తున్నాను. వెయిట్, ఐఎమ్ టాకింగ్ టు యూ, ఆన్సర్. హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ప్లీజ్. 1 minute. ఆయన 4 సార్లు అడిగితే నేను నా గొంతు పోయిందని ఐఎమ్ ఆన్సరింగ్ హిమ్. మీరు స్ట్రైట్ గా చెప్పండి అంటే అర్థం ఏంటి? ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ స్ట్రైట్. వాట్ ఈస్ హి అక్యూజింగ్ మీ ఆఫ్? దేర్ ఈస్ నోబడీ ఇన్ దిస్ వరల్డ్ హూ టాక్స్ మోర్ స్ట్రైట్ దెన్ మీ. ఓకే, నో బట్ డోంట్ అక్యూజ్ మీ. మీరు స్ట్రైట్ గా చెప్పండి అంటే అర్థం ఏంటి? స్ట్రైట్ గా చెప్పట్లేదనే కదా. ప్లీజ్. లేదు, అదే చెప్తున్నానమ్మా. ఏం చెప్పానో పాయింట్ ఆన్సర్ పెద్దది ఉంటుంది. నేను సెక్యూరిటీ కొరకు 6 నెలల నుంచి అడుగుతున్నానండి. ఎలక్షన్ కమిషన్ అగ్రీడ్, తప్పు మాది అని వాళ్ళు కన్ఫెస్ చేశారు. ఏం చేద్దాం? టార్చర్ చేద్దామా?